హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టే విత్ బిందు. ఈరోజు మనం మైసూర్ పాక్ గీతో ఎలా ప్రిపేర్ చేసుకున్నామో తెలుసుకుందామండి. దానికన్నా ముందు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి కావాల్సిందండి, మనం ఇక్కడ శనగపిండి ఒక 1 కప్ దాకా మనం తీసుకున్నాము. దాన్ని ఫ్రై చేసుకున్నామండి, కొంచెం డ్రై ఫ్రై చేసుకున్నాము. ఒక 2 మినిట్స్ దాకా మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనం ఇక్కడ గీ మైసూర్ పాక్ మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కదండి. దానికి మనం ఒక గ్లాస్ దాకా నెయ్యి తీసుకున్నాము, ఇంకో గ్లాస్ దాకా ఆయిల్ తీసుకొని దాన్ని కొంచెం వేడి చేసుకుందామండి. మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న బేసన్ ఉంది కదండి, దాంట్లో ఈ నెయ్యి ఆయిల్ 2 కలిపినది మనం ఈ విధంగా మిక్స్ చేసుకున్నామండి. ఇక్కడ మనం గీ మైసూర్ పాక్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా చేసుకుంటున్నామండి. అదే మీరు మామూలుగా మైసూర్ పాక్ ప్రిపేర్ చేయాలంటే డైరెక్ట్గా మీరు ఆ పౌడర్నే షుగర్లో వేసేయచ్చండి. ఉండలు లేకుండా మనం ఈ విధంగా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది కొంచెం సేపు పక్కన పెట్టుకొని మనం షుగర్ పాకం అనేది ప్రిపేర్ చేసుకున్నాము. ఇక్కడ నేను 1 కప్ ఆఫ్ బేసన్కి 1 కప్ ఆఫ్ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే ఇంకా 1/2 కప్ దాకా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. కొన్ని వాటర్ పోసుకొని షుగర్ని కరిగించుకున్నామండి ఈ విధంగా. చూడండి, మన పాకం అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ విధంగా మనకి తీగ పాకం వస్తే సరిపోతుందండి. మీ ఫింగర్స్తో ఇలా అంటే మీకు తీగలాగా ఫామ్ అవుతే మీ పాకం అనేది ప్రిపేర్ అయిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న బేసన్ని దీంట్లో యాడ్ చేసుకుందామండి. ఈ విధంగా మిక్స్ చేసుకుంటా షుగర్ ఆ బేసన్ 2 మిక్స్ అయ్యేలాగా మనం తిప్పుకుంటూ ఉండాలండి. మనం దీన్ని మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, లేదనుకుంటే అడుగు అంటుకుపోతుందండి బాగా. ఈ మైసూర్ పాక్ అంటే మనకి గీ ఎక్కువ అవసరపడుతుంది. సో ఇక్కడ మధ్య మధ్యలో మనం గీ యాడ్ చేసుకుంటే దాన్ని మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మనకి ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత దాకా మనం గీ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి దానికి. చూడండి, మన గీ మైసూర్ పాక్ అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు దీనికి ఒక గిన్నెలో నెయ్యి అప్లై చేసుకొని దాంట్లో పోసుకొని బాగా చల్లారేంత వరకు మనం ఉంచుకుందామండి. చూడండి, మన గీ మైసూర్ పాక్ అనేది ఈ విధంగా మనం బౌల్లో వేసుకున్న తర్వాత వేడిగా ఉంటుంది కదండి. కొంచెం చల్లారిన తర్వాత దాన్ని మనం పీసెస్గా మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో కట్ చేసుకుందామండి. ఇది కొంచెం చల్లారిన తర్వాత అండి మనం చిన్నగా దీన్ని పీసెస్ లాగా మనం కట్ చేసుకుందాము. ఇది పూర్తిగా డ్రై అవ్వడానికి మినిమం 3 నుంచి 4 అవర్స్ దాకా పడుతుందండి. చూడండి, మన గీ మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయింది. నేను 1 అవర్ తర్వాత దీన్ని సర్వ్ చేసుకుంటున్నానండి. మీరు మినిమం 5 అవర్స్ దాకా ఉంచుకోవాలండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు కూడా ఎలా వచ్చినో ట్రై చేసి చెప్పండి. Don't forget to subscribe. Have a nice day. Bye bye.